నాకు రాదు సార్. నేను 4వ తరగతి ఫెయిల్, 10వ తరగతి ఫెయిల్, 2వ తరగతి పాస్ అయినా. నాకు అర్థం కాలేదు సార్. నాకు రాదు సార్. నేను 4వ తరగతి ఫెయిల్, 10వ తరగతి ఫెయిల్. బాగుంది. అయినా విజువల్ గీర్ కూడా బాగుంది. మన గ్యాంగ్ లోనే అందరికన్నా ఎక్కువ చదువుకున్నాను బలిపొద్దు. ఎందుకు బాబా సాత్రమాన ఏందా నేను 200 పెట్టాను. కానీ 1000 రూపాయల మ్యాన్ త్రిబుల్ లెక్కలే, సనా లెక్కలే, కేజీఎఫ్ లెక్కలే మధ్యలో మనని పిచ్చోళ్ళని చేశారు అన్న. బ్రిలియంట్ ఐడియాస్ వస్తున్నారా నీకు? చిన్న యూఐ సినిమా సూపర్ ఉంది అంటాం, కానీ ఎందుకు సూపర్ ఉందో తెలియదు. సినిమా బ్లాక్ బస్టర్ చేస్తాం, కానీ ఎందుకు బ్లాక్ బస్టర్ చేస్తాం అర్థం కాదు. సినిమా హిట్ చేస్తాం, కానీ ఎందుకు హిట్ చేస్తామో తెలియదు. సూపర్ సినిమా అన్న, సూపర్ సినిమా. ఓవరాల్గా సినిమా అర్థం కాలే అన్న. ఇంత బాగుండేది అర్థం కాదు సినిమా అన్న, అర్థం కాని సినిమా. బాగుంది సినిమా అంటారు, కానీ ఈ థియేటర్లో ముక్క అర్థం కాలేనా నాకు. ఆఫ్టర్ లాంగ్ టైం అన్న ఈ సినిమా అర్థం కావాలంటే మళ్ళీ ఒకసారి చూడాలి. కొత్త నేను సినిమా చెప్తే బాగుందా అని అడగచ్చు, కానీ పాతలేగా అడుగుతూ తప్పు వద్దు, అది అడగద్దు. అది రివ్యూ అనాలా. థియేటర్లో 2 గంటలు కూర్చున్నాం, అయితే కూర్చున్నాం మంచిగా ఉన్న సినిమా అని అడగాలి. యాక్టర్స్ గురించి అడగాలి. సినిమా బాగుంది అని చెప్పవచ్చు. అలానే పూర్తిగా అర్థమైందంటే చెప్పలేము. మనకి ఎవరిని ట్రోల్ చేయాలో వాళ్ళని ట్రోల్ చేసి పడేసి. తెలుగులోనైతే మీరు తెలుగులో అయితే థియేటర్ నుంచి లేచిపోయి, మీరు మూర్ఖులు అయితేనే చూడండి. ఒకటే మంచిగా ఉంటే బతకలేదు, చెడ్డ ఉంటేనే బతుకుతాం. మొత్తం డిఫరెంట్ అన్న, చూస్తే కానీ అర్థం కాదు. బోరు అనిపిస్తుంది, కానీ కొద్దిగా తర్వాత మంచిగా ఉంటుంది. కాన్సెప్ట్ ఇంతే, జనంలో ఒక మైండ్ సెట్ మంచిగా నెగిటివిటీ పాజిటివిటీ అన్ని చూపించాడు. బాగుంటుంది. యువ అంటే మీనింగ్ ఏంటి దానికోసమన్నా చూడాలి. చెప్తున్నాను 15 మిలియన్ సరిపోదు, నాది చాలా పెద్దది, వీడి కంటే ఇది చిన్నది అని.